హాయ్ అండి, నమస్తే. ఇవాళ స్పెషల్ ఆలు మలై కర్రీ. ఇది తక్కువ మసాలాలతోటి, తక్కువ ఆయిల్ తోటి పొట్టకు హాయిగా సులువుగా ఉంటుందండి. A few moments later. దీనికోసం ఒక కప్పు పాలు తీసుకుని దీనిలో 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, మిరియాలు 10, అలాగే 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్లు జీడిపప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు వేసి ఒక అరగంట పాటు దీన్ని నానబెడదాం. మరిగే నీళ్ళల్లో ఆలు ముక్కలు వేసి ఉడికించుకుందాం. ఇవి ఉడికాయి, వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ కూరకు కారం అంతా ఈ పచ్చిమిరపకాయలే అండి, మనం ఎర్రకారం వెయ్యం అసలు. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న ఈ జీడిపప్పు, ఈ మిక్చర్ అంతా కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీన్ని కాటుకలాగా చాలా అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ తయారైంది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చిటపటమన్నాక చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేద్దాం. దీన్ని నెమ్మదిగా వేయించుకుందాం. దీన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకుందాం. దీనిలో మసాలా ఎక్కువ వేయకూడదండి, కేవలం ఫ్లేవర్స్ కోసం మాత్రమే వేయాలి. మసాలా వేగింది. ఇప్పుడు దీనిలో కాచుకున్న నీళ్ళు ఒక 1/2 లీటర్ పోద్దాం. మరిగించుకుందాం. మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనిలో ఆలు ముక్కలు వేసేద్దాం. కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ కూడా తక్కువే పడుతుంది, చూసుకుని వేసుకుని. అలాగే కొంచెం పంచదార వేద్దాం. ఈ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం పంచదార వేస్తున్నామండి. దీన్ని ఉడికించుకుందాం. అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం.
కొత్తిమీర చల్లుకుని దింపేసుకుందాం. వేడివేడిగా ఆలు మలాయ్ కర్రీ రెడీ అయిందండి. దీన్ని వేడి అన్నంలో కానీ చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.